జగన్నాథుడు పూరిలో ఉన్నటువంటి జగన్నాథుడు ఈ జగత్తుకి నాథుడని, వారి యొక్క వైభవం ఈ జగత్తంతా వ్యాపించిందని, ఆ వ్యాపించినటువంటిదే సంపత్తే ఈ రూపంలో ధన సంపత్తిగా మనకి కనపడుతూ ఉన్నది ఈరోజు. అయితే నిధులు నిక్షేపాలు అనేటటువంటి వాటిలో నిధులు నిక్షేపాలు అని రెండు పదాలు ఉన్నాయి. నిధులు అంటే దైనందిన విధులకు ఉపయోగించేటటువంటి వాటికి ఉపయోగపడేటటువంటి దాన్ని నిధి అంటారు. నిక్షేపములు అంటే ఎవరి కోసమైతే నిక్షిప్తం చేయబడిందో తర్వాతి తరాల వారికి, ఏ వ్యక్తి కోసమో ఏ సమాజం కోసమో ఒక సంపదని ఒక చోట నిక్షిప్తం చేస్తే దాన్ని నిక్షేపాలు అని అంటారు. అయితే కేవలం నిధుల్ని ఉపయోగించుకోవచ్చు విధుల కోసం, దైనందిన కైంకర్యాలకి ఉపయోగపడేటటువంటి వాటిని నిధులు అంటారు. అలాగే కొన్నిటిని రాబోయే తరాల వారికి విపత్తులు ఏర్పడినప్పుడు, సంపదలు లేనప్పుడు తిరిగి ఆయా వ్యక్తులు అప్పుడు విక్షేపం చేసినటువంటి వాటికి నిర్దేశించబడినటువంటి సమయంలో అవి ఈ ప్రపంచానికి అందేటట్టుగా వాటిని ప్రిజర్వ్ చేసేటటువంటి వాటిని, దోస్ హూ ఆర్ డిజర్వ్ ద పీపుల్, దెన్ ఓన్లీ దే విల్ గెట్ దట్ నిక్షేప. అయితే యోగి ప్రభాకర్ జీ ఒక సందేహం, 46 ఏళ్ళు యోగి ప్రభాకర్ జీ ఒక సందేహం. సారీ, నాకు వినపడ్డాను. వినిపిస్తుందా? మీ లైఫ్ శబ్దం వినపడ్డాను నాకు. మీ క్వశ్చన్ మళ్ళీ చెప్తాను, మీకు వినిపిస్తోందా? యోగి ప్రభాకర్ జీ వినిపిస్తోందా? టెక్నికల్ ఫాల్ట్ వచ్చింది. రైట్, మీరు చెప్పండి యోగి ప్రభాకర్ జీ. నాకు వినపడుతుంది కదా. నా సందేహం ఏంటంటే, నాది ఒక సందేహం కైండ్లీ. 46 ఏళ్ళు వ్యవధి ఎందుకు తీసుకున్నారు, వ్యవధానం ఎందుకు తీసుకున్నారు? చెప్పండి. 46 ఏళ్ళు తీసుకుంటారు కాదు, ఇది నిర్దేశించిన. ఇప్పుడు మీకు ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి ఈ నిధిని, బాహ్య నిధిని అంటే 3 అంతరాలు ఉంటాయి. ఒకటి బాహ్యము, మధ్యస్థము, ఆంతరంగికము. ఈ 3 నిధుల్ని 3 నిక్షిప్తం చేస్తారు. చేసినప్పుడు బాహ్యమైనటువంటి నిధిని దైనందిన కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. వీటిని లెక్కించడానికి ప్రతి 3 సంవత్సరాలకి అక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు, ఆలయంలో ఉన్నటువంటి పూజారులు వీళ్ళు కలిసి దాన్ని కైంకర్యం చేయడానికి ఉపయోగిస్తారు. కానీ ఈ 46 సంవత్సరాలు ఎందుకు పట్టింది అని అడుగుతున్నారు. దైవికంగా ఆలోచించినట్టయితే ఒక్కొక్క నిధికి ఒక్కొక్క కాల సమయాన్ని నిర్దేశిస్తారు. దీన్ని మీరు ప్రిజర్వ్ చేసినప్పుడే దాన్ని రహస్యంగా ఒక రకమైనటువంటి మంత్ర, తంత్ర, యంత్ర బద్ధం చేస్తారు. అంటే మీరు బయటికి కనిపించే 3 తాళాలు ఎలా ఉన్నాయో అలాగే ఆధ్యాత్మికమైనటువంటి బంధాలని వీటికి వేస్తారు. కానీ మనం అనుకున్న ప్రభుత్వాలని కలిసి వచ్చినా కానీ కాలం ఏ కాలంలో దాన్ని తెరవబడుతుందో ఆ కాలం నిర్దేశించినటువంటి సమయంలో మాత్రమే అది తెరవబడుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, మానవ ప్రయత్నం ఎంత చేసినప్పటికీ దైనందిన జీవితంలో అనుకున్నటువంటి కార్యాలను ఏ విధంగా సాధించలేమో అదే విధంగా ఇంకా దైవికంగా అయితే చెప్పగలమా? వారు నిర్దేశించిన సమయంలో ఏ వ్యక్తులు దాన్ని తెరవాలో అది కూడా మొట్టమొదట నిధిని నిక్షిప్తం చేసినప్పుడే నిర్దేశించబడి ఉంటుంది. ఆయా అంశలో వచ్చినటువంటి వారే వాటిని తెరవగలుగుతారు. ఆనాడే అది చూడబడుతుంది. ఇది రాజకీయంగా చూస్తే ఇది రాజకీయం అవుతుంది. ఇప్పుడు ఆనాటి రాజులు దాన్ని నిక్షిప్తం చేసినప్పుడు వారు చేసినటువంటి మంత్ర, తంత్ర, యంత్ర ప్రక్రియల ద్వారా నవపాషాన్ని నిర్మితమై పాంచభౌతికమైనటువంటి చర్య ద్వారా నిధుల్ని, నిక్షిప్తాలని నిక్షిప్తం చేస్తారు. అయితే ఈ కాలం అనేటువంటిది ఎందుకు పట్టిందంటే ఏ కోణం నుంచి మీరు అడుగుతున్నారో ఆ కోణం నుంచి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అదే అంటే నాగబంధం ఉంది, అందువల్ల ఏ కోణం నుంచి అడుగుతున్నారు? నేను భౌతిక కోణం నుంచి అడుగుతున్నానండి. ఎందుకంటే మరి చాలా మందికి పెరిఫెరల్గా చాలా సందేహాలు ఉన్నాయి. భౌతిక కోణం అంటే 46 సంవత్సరాల వ్యవధి ఎందుకు తీసుకున్నారు?
మధ్యలో లెక్కించడానికి అప్పట్లోనే 70 రోజులు పట్టిందట, అది కూడా లెక్క తేలలేదట. ఇప్పుడైనా లెక్క తేలుతుందా? తేలిన తర్వాత అందులో ఉన్నవి ఆ భాండాగారంలో ఉంచుతారా, లేదైనా బ్యాంకులో ఏమైనా డిపాజిట్ చేస్తారా? ఇలాంటి సందేహాలు బోల్డన్ని వస్తున్నాయి. అండ్ వెలికి తీసింది అచ్చంగా ఆలయానికే వినియోగిస్తారా, లేకపోతే ఇతరత్ర వాటికి తరలిస్తారా ప్రభుత్వ కార్యక్రమాలకి? అలా నిర్దేశించబడి ఉంటే అప్పట్లో నిధి నిక్షేపాన్ని దేనికైతే నిర్దేశించి నిక్షిప్తం చేశారో ఆ మంత్రం, ఆ తంత్రం, ఆ యంత్రాన్ని